అందరికీ నమస్కారం. ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. సంక్రాంతి పండుగను రైతుల పండుగ అని కూడా పిలుస్తారు. రైతుల పండుగనే కాకుండా పంటల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలంగా మార్చే పండుగగా దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పండుగను జరుపుకోవడానికి గల ప్రాముఖ్యతను, సాంప్రదాయాలను, పురాణాలు ఈ పండుగ గురించి ఏం చెప్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంక్రాంతి అనే పేరు సంస్కృత పదమైన సంక్రమణం నుండి వచ్చింది. ఇది సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడంతో సంక్రాంతి మొదలవుతుంది. రైతులు తమ పంట కోత పూర్తయ్యాక ప్రకృతికి కృతజ్ఞతలు తెలపడానికి ఈ పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతిని భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు పంజాబ్లో లోహ్రీ అని, తమిళనాడులో పొంగల్ అని, అస్సాంలో భోగాలి బిహు అని పిలుస్తారు. పురాణ కథల ప్రకారం సంక్రాంతి రోజు శనిదేవుడు తన తండ్రి సూర్యభగవానుని కలుసుకున్నారు. ఇది తండ్రి కొడుకు మధ్య బంధం పునరుద్ధరణకు ఒక సూచికగా నిలిచింది. భగవద్గీతలో ఉత్తరాయణం అంటే దేవతలకి ప్రియమైన కాలం. మహాభారతంలో భీష్మ పితామహుడు తన ప్రాణాలను ఉత్తరాయణం వచ్చే వరకు నిలుపుకున్నారని ఈ పండుగ రోజు అలా విశ్వసిస్తారు. సూర్యదేవుని మహిమను గుర్తు చేసే పండుగగా కూడా సంక్రాంతిని పరిగణిస్తారు. ప్రకృతి కాలచక్రం, వ్యవసాయానికి సంబంధించిన సూర్యుని ప్రాముఖ్యతను ఈ పండుగ వ్యక్తం చేస్తుంది. సంక్రాంతి పండుగ భోగితో ప్రారంభమవుతుంది. ఈ రోజున పాత వస్తువులను మంటలో వేసి కాల్చడం ద్వారా కొత్త జీవితానికి స్వాగతం చెప్తారు. భోగి మంటల చుట్టూ పిల్లలు పాడే పాటలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ప్రధాన పండగ అంటే సంక్రాంతి రోజు తెల్లవారగానే స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు, పూజలు చేస్తారు, పిండి వంటలు వండుకుంటారు, గాలిపతంగులు ఎగురవేయడం, రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటి ముందట అందంగా అలంకరించడం సంక్రాంతి రోజు మనము జరుపుకుంటాం. కనుమ రోజు కుటుంబ బంధాలను బలపరిచే రోజుగా పరిగణిస్తారు. ఈరోజు పశువులకు విశేషంగా పూజలు చేసుకొని పశు సంపదను కాపాడేందుకు ప్రకృతికి కృతజ్ఞతగా ఈ కనుమను సూచిస్తారు. ఈ ఆధునిక కాలంలో సంక్రాంతి పండుగ మనకి మన సాంప్రదాయాలు, సంస్కృతి గురించి గుర్తు చేస్తుంది. పంట పండుగ కాబట్టి ఇది రైతుల కష్టానికి స్ఫూర్తి. గ్రామీణ ప్రజలు నేడు నగరాల్లోనూ ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ మనకు ప్రకృతి, కుటుంబం, సాంప్రదాయాల అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. ఈ పండుగలను జరుపుకుంటూ మనం మన వాతావరణాన్ని రక్షించడంలో భాగస్వాములుగా నిలవాలి. సంక్రాంతి పండుగ అంటేనే ఒక సంస్కృతి. అలాంటి సంస్కృతిని మనం మర్చిపోకుండా మన పండుగలను వాటి విశేషాలకు అనుగుణంగా మనం జరుపుకుంటూ మన ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పిల్లలతో పంచుకుంటూ ఎంతో ఆనందంగా ఈ 3 రోజులను మనము ఒక వేడుకగా జరుపుకుంటాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు మీ కుటుంబంతో సంక్రాంతి పండుగను ఎలా జరుపుకున్నారో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు మరియు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.